కృష్ణమూర్తి సార్ కొట్టివ్వు. ఒరే అఫ్జల్ వెళ్ళి బకెట్ చీపులు తీసురా. వెళ్ళి త్వరగా వెళ్ళి. సార్ మాకేం వినపడలేదు. ఏంట్రా ముందు వెళదాం, పని పూర్తిగా మాట్లాడు సార్. ఎక్కడికి నేను చెప్తా కదా, రండి రండి. మన ఏసీ గారికి ఇంకో ఇల్లు ఉంది, అక్కడ కూడా ఆదిపూర్తి చేస్తారట. ఆ ఇల్లు క్లీన్ ఏసీ గారు సంతోషపడతారు. అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు. మీరు పని పూర్తిగా ఆయనతో చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు. ఇంకేముంది చెప్పండి, సమస్య ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఊరికి అనవసరంగా భయపడకండి, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా. పని పూర్తి చేసి సాయి గారితో మాట్లాడదాం పదండి. మురళి నువ్వు వెళ్ళి ముందు కూర్చో. వెళ్ళు వెళ్ళు, నువ్వురా నాతో పాటు వెనకాల కూర్చుంది. కానీ లేదంటే అయ్యగారు కూడా ఏదో బాగుంది. లోపలికి బాగా జరిగి కూర్చో. సార్ స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాం కదా సార్. టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా. ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం. ఒక్కో రోజు ఒక్కో ఇల్లు, వారం రోజుల్లో అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం. ఎరా ఫోన్ కూడా ఉంది, చెప్పనే లేదు. భలేవాడు. ఎవరు? ముఖ్యమైన ఫోన్. శాంతి. ఎవరు? ఫ్రెండా? ఒక ముఖ్యమైన విషయం తర్వాత మాట్లాడుకోవచ్చులే. సార్ అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతున్నా. క్యాష్ అంతా వచ్చేసిందా? అక్కడ రెడీగా ఉంది సార్. సరే ఇవ్వు. ఇందులో 2 బొమ్మలు ఉన్నాయి, 3 హ్యాండ్ కప్స్ ఉన్నాయి. నువ్వు ముందెళ్ళు. సరే సార్. ఈ ఏరియా ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్. సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు. మీరు అలా చెయ్యరుగా? లేదు. అఫ్జల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాట్లాడే మాటలు ఇవి? వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి వచ్చి క్లీన్ చేద్దాం. రండి రమేష్, చూసుకో. మీరు రండిరా. అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి. మనకు డబ్బిచ్చి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారా? అలా ఏంటుందన్నా? తెలీదురా. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి. సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ATMలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు.
మేము చెడ్డ పేరు తీసుకొని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా నువ్వు రే అన్నా మన బ్యాగులు మన బట్టలన్నా. వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా నేను ఆయనే వెళ్ళి అడిగొస్తాను. సార్ మీరు ఏమైంది? ఉండండి, నేను జరిగింది చూసేస్తాను. ఎంత పని చేసావు? బుద్ధుందా? నిన్నెవరు కాల్చమంది? అయ్యా కొంచెం పారిపోతున్నాడు, ఇంకేం చేయమంటారు చెప్పండి. ఎంత పని చేశారు సార్? హలో చంద్ర, సార్ లోపలికి వెళ్ళండి. పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరు బయటికి రాకూడదు. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి. నేను అన్ని సెట్ చేసి వచ్చేవారికి ఏమీ చేయొద్దని చెప్పాను కదా. స్టేషన్ బాగుంది సార్. ప్రణవం సార్. స్టేషన్ తుపాలు ఎప్పుడు సార్ కరెక్ట్గా పనిచేసాయి. ఊరికే లెక్క చూపించడానికి వాటిని తీసుకొచ్చి ప్రణవం సార్. ప్రణవం సార్. ప్రణవం సార్. ఏం చేయొద్దు. హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్. ఏం సార్? ఏం కాదు, నీకేం కాదు. ఏం సార్ ఏదో సౌండ్ వచ్చింది. అది తెలుసుకుని నువ్వేం చేస్తావా? ఇంటికి వెళ్ళాలని లేదా? పప్పు ఏం కాదురా, నీకేం కాదు, నీకేం కాదు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు, హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు సార్. సార్ తీసుకెళ్తా కదా సార్, ప్లీజ్ సార్, కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్, తీసుకెళ్తా కదా. ఏ తప్పు చేయలేదు, మనకేం కాదని చెప్పావు కదన్నా. ఎందుకన్నా ఇలా అయింది? ఏం కాదు. దీనికన్నా జైల్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు సార్. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్, చిన్న పిల్లడు సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, బతుకుతారు సార్. పాండు తీసుకెళ్దాం, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏంటి సార్ హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పే కదా వెళ్ళాను. మాకు ఇదే పని అనుకుంటున్నావా? నీలాగా ముందు పని చూడు. కాసేపు హాస్పిటల్కి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు, బతికిపోతాం. సరే నీకేం కాదు. సార్ సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఏంటి సార్ అలా చూస్తూ ఉంటారు సార్? సార్ నీకేం కాదు, నీకేం 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 కాదు. అసలు ఏమీ లేని విషయాన్ని తక్కువ చేసుకుంటున్నాను. సార్ తమ్ముడు, చూడరా, తమ్ముడు చెయ్యడు, నీకేం కాదు, నీకేం కాదు. చెయ్యు చెప్తా. సార్ హాస్పిటల్కి ఏమి లేదు, ఊరికి మళ్ళీ సార్ ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. కాల్ చేస్తారన్నా. ముందు పక్క వేసుకో, తర్వాత తీసుకెళ్తాం. అయిపోయింది. మిమ్మల్ని కాల్ చేస్తారన్నా. వెళ్ళి చూడు. మోకాళ్ళకి దెబ్బ తగ్గింది సార్.